ఎలియాషీబు ఉండాల్సినటువంటి స్థలములో, ఎలియాషీబు ఉండేటువంటి స్థలములో నుంచే, ఆ మందిరంలో నుంచే ఇంకొక పోర్షన్ని టోబియా కొరకు ప్రత్యేకంగా ఏర్పరిచి అక్కడ టోబియాను పోషిస్తున్నాడు. అంటే ఎవరిని పోషిస్తున్నారు? ఎలియాషీబు టోబియాను పోషిస్తున్నాడు. మన భాషలో చెప్పాలి అంటే, ఈనాటి క్రైస్తవుడు ఒకప్పుడు నీ క్షేమము కోరని పాపము, ఒకప్పుడు నీ ఎదుగుదల కోరని పాపము, ఇప్పుడు నువ్వు దాన్ని పక్కన పెట్టుకొని నువ్వు దాన్ని పెంచి పోషిస్తున్నావు. మనము దాన్ని పెంచి పోషిస్తున్నాం. క్యాన్ యూ టేక్ ఇట్ వెరీ సీరియస్ మై డియర్ ఫ్రెండ్? ప్రియ స్నేహితులారా, అన్నలారా, అక్కలారా, పెద్దలారా, దీన్ని చాలా తీవ్రంగా మనం ఆలోచన చేయకపోతే దీని వలన కలిగే నష్టం అంటూ ఒకటి ఉందండి. మనం అనుకున్నాం ఎవరు చూడట్లేదు, అప్పుడెప్పుడో వదిలేసాం, కొంచెం అవకాశం దొరికింది, మళ్ళీ దాంట్లో కొంచెం కొనసాగుదాం, ఏమి కానట్టుగానే ఉందిగా, బాగానే ఉందిగా, కొంచెం మంచిగానే ఉందిగా, వామ ఏమన్నా పోతాయి అనుకున్నాను ఇందులో ఉంటే, ఏం పోవట్లేదే, ఆరోగ్యంగానే ఉన్నాను, డబ్బులకు డబ్బులే వస్తున్నాయి, సంపాదన వస్తూ ఉంది. పాస్టర్ గారు కూడా నన్ను చూసి, అబ్బాయి ఎంత మంచి భక్తురాలు, ఎంత మంచి భక్తుడు అని అందరూ నా దగ్గరికి వచ్చి మంచిగా ప్రైజ్లాడు చెప్తున్నారు, బాగా పాడావంటున్నారు, బాగా ప్రార్థన చేసావంటున్నారు, ఎంత చక్కగా మందిరానికి వస్తావంటున్నారు, నాకంతా బాగానే ఉంది కదా అని అనుకొని ఆ లిటిల్ బిట్ ఆఫ్ పోర్షన్, ఏ టోబియాను ఒకప్పుడు వదిలిపెట్టావో ఆ టోబియాను, ఆ జిగటను, ప్రియ స్నేహితులారా, మీ జేబుల్లో, మీ ఇంట్లో మీతో పాటే ఒక గదిని ఏర్పరిచి మరి పెంచి పోషిస్తున్నటువంటి అనుభవాలు మీలో ఉంటే ఈ రోజుతో అవి మీరేమన్నా అంటారేమో చూస్తున్నా. ఏం చేయాలి? ఎప్పుడు నేనే అనటం, మీరు ఆమెనటం, మీరంటే నేను ఆమెనందాం అనుకుంటున్నా. ఈ రోజుతో వాటిని మనం విడిచిపెట్టుదుము గాక. ఎందుకు విడిచిపెట్టాలి? వై షుడ్ వి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు విడిచిపెట్టాలో మీకు తెలియటానికంటే ముందు, దాన్ని మీకు చెప్పడానికంటే ముందు, నిజంగా విడిచిపెట్టకపోతే ఏమవుతుంది? విడిచిపెట్టాలా? ఖచ్చితంగా పెట్టాలి. ఎందుకు విడిచిపెట్టాలో తెలుసా? మనం అనుకుంటున్నాము, ఆ చిన్న చిన్న పాపాలు జిగటగా నా జీవితంలో లేకపోతే, ఆ చిన్న చిన్న టోబియాలు నా దగ్గర లేకపోతే, దేవునిది కానిది, దేవునికి వ్యతిరేకమైనది నా జీవితంలో నేను అలవాటు చేసుకోకపోతే నాకు సంతోషం లేదే, సుఖం లేదే, ఆనందం లేదే, అందులో దొరకాల్సిన అన్నీ కూడా నేను మిస్ అయిపోతున్నానే అనే ఒక భావనతోటి ప్రేమేందో బిడ్డలారా ఎలా ఉంటుందో చెప్పనా? కొన్నిసార్లు ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లాడు చూడండి, వాడు ఏం చేస్తాడు? ఇంటికి వచ్చిన తర్వాత బ్యాగ్ విసిరేస్తాడు. ఈరోజు బ్యాగ్ వదిలేసినంత మాత్రం రేపు దాని అవసరం ఉండకుండా పోతుందా? వాడు సంవత్సర కాలం దాన్ని మోయాల పాపం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మళ్ళీ ఎప్పుడు మోస్తాడు చెప్పండి? రేపు పొద్దుగాల ఖచ్చితంగా మళ్ళీ ఆ బ్యాగ్ వేసుకొని వాడు వెళ్ళాలి స్కూల్కి. అంటే అవసరం ఉన్నప్పుడు ఆ బ్యాగ్ వేసుకొని వెళ్ళాల్సిందే. నేను చెప్తున్నాను, మీరు దీన్ని కొంచెం సాదృశ్య రూపకంగా అర్థం చేసుకోండి. క్రైస్తవుడు కూడా ఇలాంటి అలవాటుకు అలవాటైపోయాడు. ఏమన్నా తెలుసా? చర్చికి వచ్చినప్పుడు ఆ బ్యాగ్ ఆడ వదిలేసి వస్తాం. ఎక్కడ? ఒక గది పెట్టారా? గది పెట్టారా? ఎవరు తలకాయలు ఊపట్లే, ఊపితే ఎందుకు తలకాయ నొప్పి అని ఉంటుంది గది. ఇక్కడికి వచ్చేటప్పుడు ఆ బ్యాగ్ మనం కొంతమంది తీసుకొచ్చే ప్రబుద్ధులు కూడా ఉన్నారు. ఎందుకో తెలుసా? ఆ బ్యాగు బండి దగ్గర పెడతారు. ఇంటికి వెళ్ళేంత టైం కూడా లేదుగా, మళ్ళీ ఆ బ్యాగ్ వేసుకొని, నేను బ్యాగ్ అని చెప్పేది మీ సామాగ్రి కాదండి, మన టోబియా, మనం మోస్తున్న పాపం. అంటే వీఆర్ నాట్ రియల్లీ విల్లింగ్ టు లీవ్ ఇట్. దాన్ని వదిలిపెట్టి బ్రతకాలనేటువంటి తలంపుతో కాకుండా, అవకాశం ఉన్నప్పుడు, అవసరం ఉన్నప్పుడు, ఏదైనా ఆప్షన్ దొరికితే, ఏదైనా కొంచెం ఛాన్స్ దొరికితే దాన్ని వేసుకొని, నో ఐఎమ్ నాట్ ఎ క్రిస్టియన్, ఇక్కడ మా పాస్టర్ గారు లేరు, ఇంకా మా అమ్మగారు లేరు, మా చిన్నయ్య గారు లేరు, కలిసి తిరిగే సంఘస్థులు లేరు, సువార్త టీం అసలే లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
కాబట్టి ఐ కెన్ డూ వాట్ ఎవర్ ఐ వాంట్. నేను ఇప్పుడు ఏం చేయడానికైనా నేను అన్నిటికీ నేను అనుకూలంగానే ఉన్నాను కాబట్టి ఇప్పుడు ఆ బ్యాగ్ వేసుకొని తిరుగుతూనే ఉంటామన్నమాట మనం. రేపు ఆదివారం అనగానే ఎప్పుడు ఇప్పుతాం ఆ బ్యాగ్ మళ్ళీ చెప్పండి, ఎప్పుడు ఇప్పుతారండి ఆ బ్యాగ్ మీరు మళ్ళీ? చూసారా, శనివారం రాత్రి కూడా కాదట, ఆదివారం పొద్దున ఇప్పుతారట. మీకు అర్థం కావటానికి ఉదాహరణ చెప్తున్నాను, కానీ దాని తీవ్రత మనకు అర్థమైతే ఇకెన్నడూ కూడా ఆ మూట మనం మోయకుందుము గాక. హల్లెలూయా. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు ఈ బ్యాగు మనం మోస్తున్నామనే, ఎంతో కాలం నుంచి పుట్టినప్పటి నుంచి పాప భారమును మనం మోస్తున్నామనే, ఆ పాప భారము లేకుండా నిన్ను స్వతంత్రునిగా చేయటానికి మనందరి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి కలువరి శిలువలో ప్రాణం పెట్టిన గొప్ప రక్షకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. హల్లెలూయా. హియర్ ఆఫ్టర్ ఇక మీదట నువ్వు ఆ బ్యాగు మోయాల్సిన అవసరం నీకు లేదు. ఆ టోబియాను పక్కన పెట్టుకొని తిరగాల్సిన అవసరం నీకు లేదు. ఆ పాపము నీ పక్కన పెట్టుకొని అందులో ఆనందాన్ని వెతుక్కోవాల్సిన అవసరం నీకు లేదు. ఆమేన్. వాక్యం సెలవిస్తుంది, ఆయన విలువైన రక్తము చేత, ఆయన పరిశుద్ధమైన రక్తము చేత మనల్ని వెలగా పెట్టి కొనుక్కొని ఆయన సొత్తుగా చేసుకున్నాడని. ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము మీరు ఏర్పరచబడ్డారు.